అందరూ బాగున్నారా? హాయ్ మా పెద్దనాన్న చూడండి, హాయ్ చెప్పండి. అందరూ బాగున్నారా అంటున్నారండి. మా పెద్దమ్మాయి చేను గల రైతులండి వీళ్ళిద్దరు. మరి వాళ్ళ పొలంలోకి అయితే పనికొచ్చాను నేను, మా పెద్దనాన్న గారు వాళ్ళే. గట్టిగా చెప్పేస్తున్నానా? చూసారా మా పెద్దనాన్న గారిది మినుము పంట సరిగ్గా పంటలేదంటండి. ఏమైనా పంపిస్తారా అని అడుగుతున్నారు. మరి మరి నష్టపోయినప్పుడు మరి బాధగానే ఉంటుంది కదా, పంట పండలేదని. అదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇవాళ ఏం తెచ్చుకున్నావు భోజనం? క్యారేజ్ మా పెద్ద ఏం కూర తెచ్చుకుంటే చూడండి, అలా జోక్ కామెడీ చేస్తున్నాడా పెద్ద. మనం ఏం తెచ్చుకున్నా? అవునా, ఓకే డన్. అయ్యి బాబాయ్, మీదేం కూర అండి? ఏం తెచ్చుకున్నారు? ఇడ్లీ. శనివారం అని అందరూ టిఫిన్ తెచ్చుకున్నారు, నేనే అన్నం తెచ్చుకున్నాను ఈరోజు. ఏమండి నారాయణమ్మ గారు, మీదేం కూర? మీరు టిఫిన్ తెచ్చుకున్నారా? వావ్, మైసూర్ బజ్జీ అండి, ఇడ్లీ. మీది అందరిది టిఫినే తెచ్చుకున్నారండి ఈరోజు శనివారం అని. మీకు నాది వచ్చేసి క్యాప్సికం టమాటా కూర అండి. క్యాప్సికం, పచ్చెనగపప్పు, టమాటా కూర. నేను ఒక్కదాన్ని వాళ్ళు భోజనం తెచ్చుకున్నాను, వీళ్ళందరూ టిఫిన్లు తెచ్చుకున్నారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. రైతు బిడ్డ ఏంటి ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? ఏమీ లేదు రైతులకి. అదే పంటలు లేవు, దాల్వ లేదు. పండిన పంట వాన్ ఎవడు ఎత్తుకుపోతాడు. ఈ పంట ఎకరానికి సార్ అవుతుంది. ఏం తింటాం కూలక దుక్కికి ఇవన్నిటికి. ఏమమ్మా రైతమ్మా, మిరపేం పంట పండిందా? పండ్ల పండలేదా? కష్టపడటం ఏమీ లేదమ్మా. రైతు కష్టాన్ని గుర్తించండి ప్రతి ఒక్కళ్ళు కూడా. రైతుని చాలా చిన్న చూపు చూస్తున్నారండి. మరి రైతు లేనిదే మనకి అన్నం మెతుకులు లేవు. ఆ రైతు పండించే మెతుకే మనకి పూటకి మన కడుపు నిండేది మనకి.